పహల్గామ్ ఉగ్రదాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. ఆపరేషన్ సింధూర్పై హైదరాబాద్లోని తన నివాసంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ పహల్గామ్ దుర్ఘటనలో ఏపీకి చెందిన 2 చనిపోవడం దురదృష్టకరమని అన్నారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ నువ్వు హిందువా అని అడిగి మరీ చంపారు. దశాబ్దాలుగా హిందువులపై ఇలాంటి దాడులు జరుగుతున్నాయి. 90ల్లో కశ్మీరీ పండిట్లను ఊచకొత్త కోశారు. అలాంటి ఉగ్రవాద సంస్థల స్థావరాలపై ప్రధాని మోడీ నేతృత్వంలోని మన సైన్యం దాడి చేసింది. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్కు గట్టి సమాధానం చెప్పింది. ఇది ప్రతి భారతీయుడు గర్వించదగ్గ విషయం. ఈ సమయంలో పార్టీలకు అతీతంగా కేంద్ర ప్రభుత్వానికి అంతా మద్దతు నిలవాలి అన్నారు. సామాజిక మాధ్యమాల్లో దేశానికి వ్యతిరేకంగా ఎవరూ వ్యాఖ్యలు చేయొద్దు. ఇన్ఫ్లుయెన్సర్లు ఇష్టానుసారం మాట్లాడొద్దు. గీత దాటితే కేసులు నమోదవుతాయి. ఈ విషయమై ఏపీ డీజీపీతో మాట్లాడాను. మోదీ నాయకత్వంలో ఉగ్రవాదంపై యుద్ధం జరుగుతుంది. ఈ సమయంలో ప్రతి ఒక్కరూ దేశం కోసం ఆలోచించాలి. పాకిస్తాన్కు మద్దతుగా నిలిచే నాయకులు తమ వైఖరి మార్చుకోవాలి అని పవన్ కళ్యాణ్ హితవు పలికారు. ఆంధ్రప్రదేశ్కు 950 కిలోమీటర్ల పొడవైన సముద్ర తీరం ఉండడంతో అప్రమత్తంగా ఉన్నామని, నిఘా వర్గాల సమాచారాన్ని కేంద్రం ఎప్పటికప్పుడు తమతో పంచుకుంటుందన్నారు. కాంగ్రెస్ నేతలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై అడిగిన ప్రశ్నకు ఆయన బదిలిస్తూ దేశానికి వ్యతిరేకంగా పాక్కు మద్దతుగా మాట్లాడుతున్న నేతలనే విమర్శించానని, పార్టీ మొత్తాన్ని కాదని స్పష్టం చేశారు. మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారం. నిన్న గత నెల ఏప్రిల్ 22వ తారీఖున పహల్గామ్లో టూరిస్టులుగా వెళ్ళిన చాలామందిని మతం పేరు మీద అడిగి చాలా ఘాతుకంగా చంపేశారు. దేశం మొత్తం పుట్టెడు శోకంలో మునిగిపోయింది. నువ్వు హిందువా కాదా అని చెప్పి అడిగి మరీ చంపేసిన విధానం చాలా చాలా దారుణంగా ఉంది. ముఖ్యంగా ఆంధ్రాకి సంబంధించి దాదాపు 2 కుటుంబాలతో సహా వెళ్ళిన 2 చనిపోయిన 27 మందిలో కూడా 2 ఆంధ్ర ప్రాంతానికి చెందిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళని అడిగింది మీరు హిందువులా కాదా అని చెప్పి వారి కుటుంబాల ముందే, వాళ్ళ పిల్లల ముందే, వాళ్ళ సహధర్మచారుల ముందే మ్యాగజైన్ ఎంటీ చేశారు. తల లేకుండా చేశారు. హిందువా ముస్లిమా అనే అర్థం తేల్చుకోవడానికి కల్మా చదవమని. ఇంత ఘాతుకంగా చంపిన తర్వాత దేశం మొత్తం కూడా ఒక డెసిసివ్ యాక్షన్, ఒక బోల్డ్ యాక్షన్ కోసం ఎదురు చూస్తుంది. అది నిన్న రాత్రి జరగటం. ఇలాంటి సమయంలో దాదాపు 9 ప్రాంతాల్లో 15 కిలోమీటర్ల నుంచి దాదాపు 200 కిలోమీటర్ల లోపల వరకు వెళ్ళి భారతదేశ సైన్యం అక్కడున్న మిలిటరీ ఎస్టాబ్లిష్మెంట్స్కి దాడి చేయకుండా, అక్కడున్న సివిలియన్ క్యాజువాలిటీస్ లేకుండా కేవలం ఎవరైతే ఉగ్రవాద సంస్థలు ఉన్నాయో, ముఖ్యంగా ఈ 3 సంస్థల మీద ప్రత్యేకించి దాడులు జరపడం, వాటిని ధ్వంసం చేయడం నిజంగా ఇది భారతదేశంలో ప్రతి ఒక్కరూ హర్షించదగ్గ విషయం. ఎందుకంటే 90s నుంచి కూడా కశ్మీర్ అనేది మనకి ఎప్పటి నుంచో కశ్మీర్ ఇస్ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ అవర్ నేషన్, అస్ అన్డినైబుల్ ఫ్యాక్ట్ అది. కానీ ప్రత్యేకించి ఈ ఉగ్రవాద మూకలు, పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద మూకలు, ఇది 90లో కూడా ఇలాగే కశ్మీరీ హిందూస్ని కశ్మీరీ పండిట్స్ని చంపేశారు. ఇట్లాగే చంపేసి కొంతమంది గతంలో కూడా చంపేస్తే అలాగే వాళ్ళని అంత్యక్రియలు చేయడానికి వాళ్ళని శ్మశానం దగ్గర తీసుకెళ్తే అక్కడ కూడా మిగతా కొంతమంది హిందువులను చంపేశారు. సో హిందువుల మీద దాడి అనేది ఇది అనాదిగా జరుగుతూనే ఉంది. కానీ ఐ థింక్ ఇట్ ఇస్ అ రైట్ టైం టు టేక్ ఎ డెసిసివ్ అండ్ బోల్డ్ యాక్షన్. ఇట్స్ ఎ కమెండబుల్ జాబ్ డన్ బై అవర్ ఆర్మీ personnel and defense personnel, and we have to appreciate them. We'll stand by them under the leadership of Honorable Prime Minister Modi ji. We will stand by you, sir, and whatever you have taken, whatever decision, bold action, bold decision you take, we're going to stand by you. We are with you.